నమస్కారం. కొప్పరపు సోదర కవులు అవధాన కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులు. ఒక అవధానంలో ఒక సమస్యని ఇలా పూరిస్తారు. కృచ్చకుడు సమస్య ఎలా ఇచ్చాడు. వనమ సాహసమింత చెల్లదు సుమ బాగోగు లూజింపుమా. వనమ అంటే ఓ అరణ్యమా, నీకింత సాహసం పనికిరాదు, కొంచెం వెనక ముందు చూసుకో అన్నది సమస్య. వనం అంటే ఒక అరణ్యం. అరణ్యం ఏంటి? అది జీవి కాదు, మనిషి కాదు. అది బాగోగులు చూసుకోవటం ఏంటి, వెనక ముందు చూసుకోవటం ఏంటి? ఆశ్చర్యంగా లేదు? దీన్ని కొప్పరపు కవులు అత్యంత వేగంగా అవధానంలో ఎలా పూరించారో ఒకసారి చూద్దామా. ధనమానంబులు కొల్లవెట్టి కులగోత్ర వెట్టి పోదట్టి దుర్వనితా సంగమమెత్తవెట్టి పవలుల్ రాత్రులు నన్ను మోహాపాసు నిబద్ధాత్మ అనర్చు ఏమిటిది నీ సౌభాగ్యమెన్నాళ్ళు యౌవనమా సాహసమింత చెల్లదు సుమా బాగోగు లూజింపుమా. ఆ వనమాకు ముందు యవ్వ అనే అక్షరాన్ని చేర్చారు. యవ్వ అంటే యవ్వనం, అంటే వయసులో ఉన్న వాళ్ళకి ఒక పొగరు ఉంటుంది. వయసులో ఉన్న వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ వయసులో ఉన్నప్పుడు ఎన్నో తప్పు పనులు చేస్తుంటాం, ఎన్నో చేసుకుంటాం. ఆ వయసు పొగరు అటువంటిది. ఆ వయసు పొగరుతో మనం ఎన్నో తప్పులు చేస్తాము. నీకంత పొగరు పనికిరాదమ్మా, నువ్వు వెనుక ముందు ఆలోచించుకో. నువ్వు ఎలా ఉండాలంటే మంచి లక్షణాలతో ఉండాలి. ధనమానంబులు కొల్లబెట్టి, నీ ధనాన్ని ఐశ్వర్యాన్ని మీ ఇంటి పరువును పోగొట్టి, ధనమానంబులు కొల్లబెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి, ఒక మంచి వంశంలో పుట్టినవాడు ఆ వంశం చెడ్డ పేరు పోగొట్టు. ధనమానంబులు కొల్లబెట్టి కులగోత్ర వ్యక్తి పోదట్టి దుర్వనితా సంగమమెత్తబెట్టి, అనేక మంది స్త్రీ దుర్వనితలతో సంగమిస్తూ ఇంటికి చెడ్డ పేరు తెస్తూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటూ ఎందుకు నీ యవనమంతా పాడు చేసుకుంటావు. దుర్వనితా సంగమం ఎత్తబెట్టి పవనులు రాత్రులు నన్ను మోహాపాస నిబద్ధాత్వం అనొచ్చుది ఏమిటిది. పగలు రాత్రి మోహము కామము దీంతో ఆవేశంతో నన్ను పగలు రాత్రి నిద్రలేని రాత్రులు చేయిస్తున్నారే. ఓ యవ్వనమా, సాహసం ఇంత తెల్లదు సుమా, అంత సాహసం వద్దు, కొంచెం తగ్గించు. సాహసం ఇంత తెల్లదు సుమా బాగోగు లూజింపుమా. మంచి చెడు ఆలోచించి నీ వయసుని నీ శక్తిని సద్వినియోగం చేసుకో అనే గొప్ప సందేశాత్మకమైన పద్యాన్ని కొప్పరపు కవులు అవధానంలో ఉంచిన సమస్యకి, అసందర్భంగా ఉన్న సమస్యకి అద్భుతమైన సందర్భోచితమైన గొప్ప జ్ఞానవంతమైన సందేశాత్మకమైన పూరణ చేసి గొప్ప పద్యాన్ని తెలుగువారికి అందించారు కొప్పరపు కవులు.